హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. ఉస్తాద్ భగత్ సింగ్ నేను ముందు నుంచి చెప్తున్న విధంగానే జరుగుతుంది భయ్య. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి హైప్ లేదు, ప్రమోషన్ చేయాలి, అవి ఇవి ఏవో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి యూకేలో, ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు, యూకేలో టికెట్స్ రిలీజ్ చేస్తే హాట్ కేకులు అమ్ముడిపోతున్నాయి. ఆల్మోస్ట్ షో పెంచుకుంటూ వెళ్తున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలు కంటెంట్తో సంబంధం లేకుండా సెలబ్రేట్ చేయగల ఏకైక ఫ్యాండమ్ ఎవరికైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. అసలు కళ్యాణ్ అనే వ్యక్తి మాకు తెర మీద కనిపిస్తే చాలు. అది పెద్ద డైరెక్టర్ చేశాడా, అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చాడా, లేదంటే లోకేష్ కంగరాజనా, లేదంటే అట్లియా, ఇదా అదా, పాండే రిలీజ్ అవుతుందా, అవేవి బోనస్. మిగిలినవన్నీ కూడా జస్ట్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదండి భయ్య, అలజడి చేసి మళ్ళీ వెళ్ళిపోతారు భయ్య. ఇంకా డే వన్లో ఇంకా ఫస్ట్ వీక్లు ఇవన్నీ అంటారా. ఇప్పుడు ప్రజెంట్ ఓజీ అనే సినిమా ప్రీమియర్స్, అంటే పెయిడ్ ప్రీమియర్స్, సినిమాకి రిలీజ్ ముందు ఏదైతే సినిమా షో చేస్తున్నారో దాంట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టింది. దాదాపు ఓన్లీ ప్రీమియర్స్తోనే 35 కోట్ల వరకు కొట్టిన సినిమా ఇది, ఆల్ టైమ్ రికార్డ్. సో ఇప్పుడు ఈ రికార్డ్ని మళ్ళీ కళ్యాణ్ గారే కొడతారంటే నిస్సందేహంగా కొడతారు భయ్య, మామూలుగా కొట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన టీజర్ కానీ, నెక్స్ట్ రాబోతున్న ట్రైలర్ కానీ, ఇవి మామూలు లెవెల్లో పేర్లు. ఇంకా క్లియర్గా ట్రైలర్ అయితే 1 నిమిషంన్నర నిడిది, 1 నిమిషంన్నర పాటు ఉండబోతుందంట. అది మాత్రం బ్లాస్ట్ అంట భయ్య. హరీష్ శంకర్ ఆ ట్రైలర్తో ఈ అమ్మ ఇది కదా కళ్యాణ్ గారిని చూద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి నిజంగా క్లియర్గా ఒక ఫ్యాను, ఒక హరీష్ శంకర్ లాంటి ఫ్యాన్ మాత్రమే కళ్యాణ్ గారిని అలా చూపించాలా అలా చూపించాడు ట్రైలర్లో. ఆల్మోస్ట్ టీజర్తో ఇంటి ఇచ్చాడు ఏంటి చెప్పబోతున్నాను అనేది. ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ లెక్కలు ఎలా ఉంటాయి ఏంటంటే మొత్తం ఇండస్ట్రీని దున్నేయబోతున్నాడు కళ్యాణ్ బాబు మరొక్కసారి. ఒక్కసారి హరిహర వీరమల్ లాంటి సినిమాతోనే డే 1 రికార్డులు పెట్టిన వాళ్ళని ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఎలా వస్తాను చెప్పండి. ఇప్పుడు దానికి తోడు మైత్రి వాళ్ళు ఊహించిన దానికంటే వేరే లెవెల్ అయితే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఎవడు ఎక్స్పెక్ట్ చేశాడు భయ్య అసలు ఐపీఎల్లో కళ్యాణ్ గారు టీజర్ పడ్డాడు, నాకు అర్థం కాలేదు. అది సారీ, ఇప్పుడు ఇండియా న్యూజిలాండ్ ఫైనల్లో మన కళ్యాణ్ గారు టీజర్ పడ్డం ఏంటి, అసలు ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పడ్డా ఎవడైనా ఊహించాడా? చెప్తున్నాయి కదా, కళ్యాణ్ గారి సినిమా అంటే అలాగా ఒక చూడండి, ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటే ఆటోమేటిక్గా అలాగే ఒక కాలమే నడిపించేస్తుంది. ఆ టైప్లో కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంకా ఫ్యాండమ్ నెగిటివ్ చేసే వాళ్ళందరూ పక్కన పెడితే ప్రతి ఒక్కడికి కళ్యాణ్ గారి సినిమా చూడాలి అంతే. ఇది తప్ప ఇంకా వేరే ఎన్ని రికార్డులు కొడుతుంది ఇది అంటే డే 1 రికార్డ్ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కళ్యాణ్ గారే ఆయన రికార్డ్ ఆయన పగలగొడేసుకుంటారు. ఇక సినిమాకి టాక్ పడితే మాత్రం ఆ ఓచుకోత వేరే లెవెల్లో ఉంటుందన్న. ఇప్పుడు పెద్దగా ప్రతి ఒక్కడు సోషల్ మీడియా హడావిడి చేస్తుందంటే ధురంధర్ సినిమాతో పోటీగా కళ్యాణ్ గారు రావడం అవసరం. అంటే నేను చెప్పేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాతో పాటు ధురంధర్ రావడం అవసరమా అనే రేంజ్లో ఉండబోతున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్. చితగ్గొట్టేస్తాడు, మామూలుగా కాదు. ముఖ్యంగా ఇప్పుడు మనకి 19th రావడానికి గల కారణం ఏంటంటే బాగా అంటే ఎక్కువ లీవ్స్, అదేవిధంగా ఉగాదితో పాటు ఒక మంచి వీకెండ్ దొరికింది. ఇది ఖచ్చితంగా హరీష్ శంకర్ కానీ మన కరెక్ట్ కంటెంట్ ఇస్తే మాత్రం ఇక కల్ట్ ఫ్యాన్స్కి తోడుగా ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఆ రికార్డులు వేరే లెవెల్ ఉంటాయి. అసలు అత్తారింటికి దారేది లాంటి సినిమా కళ్యాణ్ గారికి పడి చాలా రోజులు అయిపోయింది. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కానీ, ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో నాకెందుకు ఒక గబ్బర్ సింగ్ని మించి ఒక అత్తారింటి దారేది మిక్స్ చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమా ఏమైనా దింపాడా హరీష్ అని చెప్పి డౌట్ పడుతుంది భయ్య. సో అదే కానీ నిజమైతే మాత్రం ఇంక ఇండస్ట్రీలో ఏ ఒక్క రికార్డు మిగలదు. ఇంకా పాన్ ఇండియాలో, పాన్ పరాగులు, అసలు ఇమేజ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి కళ్యాణ్ గారి ఫ్యాండమ్ మించిన ఫ్యాండమ్ నాకైతే తెలిసి కనిపించదు భయ్య. ఏదైనా సరే మీకు సోషల్ మీడియాలో వారైనా, ట్విట్టర్లో ఇంకా ఆఫ్లైన్ ఏదైనా సరే కళ్యాణ్ గారి ఫ్యాండమ్కి మించిన ఫ్యాండమ్ నాకు తెలిసి తెలుగు హీరోలో ఎవ్వడికి లేదు. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. ఇంకా వేరే హీరో అభిమానులు ఇబ్బంది పడవచ్చు, కానీ చెప్తున్నా కదా కొద్దిగా పొలిటికల్గా బిజీ అయిపోవడం ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి తీరాల్సిందే. అది కూడా హరీష్ శంకర్కి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈ సినిమా ఆడితేనే హరీష్ శంకర్ అనేవాడు బతుకుతాడు, లేదంటే మళ్ళీ షెడ్కి వెళ్ళిపోవడం. ఎప్పుడో గబ్బర్ సింగ్ కొట్టిన హిట్కి, ఇండస్ట్రీ హిట్కి ఇప్పటికీ కూడా హరీష్ శంకర్ అలానే ఉన్నాడంటే ఒక్కసారి ఊహించుకోండి అది ఎలాంటి హిట్టో. అది కళ్యాణ్ గారి సినిమాలతో అదే భయ్యా. అయితే రాత్రికి రాత్రి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు.
ఇంకా తేడా కొడితే అది వేరే విషయం, పక్కన పెట్టండి. కానీ ఈ సినిమా నాకెందుకో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా మాత్రం ఖచ్చితంగా హరీష్ శంకర్‌కి ఇంకొక 15 సంవత్సరాల పాటు లైఫ్‌నిచ్చే సినిమాలా కనిపిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే అది ఆయన సినిమాలకి, స్టార్డమ్‌లకి అతీతమైన వ్యక్తి. ఈ హిట్ అనేది ఖచ్చితంగా హరీష్ శంకర్‌కి ఇంకా 100% డూ ఆర్ డే. ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. నాకు తెలిసి కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కూడా నాకు తెలిసి భయ్యా చెడు కూడా ఆడిస్తారు భయ్యా. నాకు ఎందుకో 'గబ్బర్ సింగ్' కూడా మైమరిపిస్తాడు. ఎందుకంటే సెంటిమెంట్ ఉంటుంది సెకండ్ హాఫ్‌లో అని ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా వన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే ఆ ఊచకోత వేరే లెవెల్‌లో ఉంటుంది. చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా మామూలు సినిమా కాదు. ప్రతి ఒక్కరు ఏదో అనుకున్నాడు, ఆషామాషిగా ఏదో చుట్టీస్ రిలీజ్ చేస్తారు ఏదో అంటున్నారు. అస్సలు సమస్య లేదు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ హైక్ విషయంలోనే, అదేవిధంగా ప్రీమియర్స్ వెయ్యాలా లేదని ఒక క్లారిటీతో, అంటే ఇంకొక 2 రోజుల్లో క్లారిటీ వచ్చేది. చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లు కూడా టికెట్ రేట్స్ ఏదైతే మహా అయితే ఒక 50 నుంచి 75 రూపాయల వరకు పెంచితే బెటర్. ఇంకా ప్రీమియర్స్ లేకపోతే ఇంకా బెటర్. ఎందుకంటే 19వ తారీఖున ఉదయం మార్నింగ్ 5 షోస్ని స్టార్ట్ చేసుకోవడం బెటర్ అని ఒక సలహా ఇస్తున్నారంట. మనం చూస్తున్నాం ఈ మధ్యన ఈ ప్రీమియర్స్ పడిపోతున్నాయి. మార్నింగ్ షో అయ్యేలోపు టాక్ వస్తుంది. అసలు సినిమా రిలీజ్ అయిన రోజు ఉండాల్సిన సందడి ఈ ప్రీమియర్స్ అని చెప్పి అసలు ఆ వాతావరణం అంతా చెడదొబ్బుతున్నారు. ఈ ప్రీమియర్స్ అనేవి లేకుండా ఉదయం 5 గంటల నుంచి షోస్ మొదలెడితే మాత్రం ఇది చాలా మంచి సైన్ భయ్య తెలుగు ఇండస్ట్రీకి. ఈ ప్రీమియర్స్ గోల్లో పడి ఆ డే 1 సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. ముందు రోజు నైట్ ఫుల్గా సినిమా అంటున్నారు, ఇది అంటున్నారు, 2 షోలు చూసేస్తున్నారు, తర్వాత ఏదో జరుగుతుంది. ఒక పెద్ద ఫ్యాండమ్ అయితే ఓకే, కానీ చిన్న చిన్న ఫ్యాండమ్ ఉన్న హీరోలకి చాలా ఇబ్బంది. కళ్యాణ్ గారికి ఇప్పుడు ప్రీమియర్స్ పడినా పడకపోయినా అది నథింగ్ అనుకోండి. ఎందుకంటే ఎలాగైనా సరే డే 1 రికార్డు లేపి పారదొప్పుతారు. కలిసి ఇంకా కళ్యాణ్ గారు ఇంకా తిరిగిలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ ఏంటి, నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ ఎలాంటి సందడి చేయబోతున్నాయి అంటే, ట్రైలర్ రాబోతుంది. నెక్స్ట్ ఒక మాస్ సాంగ్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారంట. ట్రైలర్ కంటే ముందు ఒక మాస్ సాంగ్ సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ తర్వాత డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. చూడండి కళ్యాణ్ గారు ఈ ఫ్యాండమ్ని ఇంకా నిజంగా వీళ్ళు ఎంత దురదృష్టవంతులు అంటే, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రాపర్గా వాళ్ళకి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. అంతా హడావిడియే. ఏదో ఒక ఓజీ గబుల్ నీట్గా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మిగిలినవన్నీ హరిహరవరలో ఏదో రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా కనీసం ఒక డేట్ కూడా లేకుండా టీజర్ రిలీజ్ చేస్తే దాన్ని కూడా వైరల్ చేసి పారదొబ్బారంటే ఇంకా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒకసారి ఉంచుకోండి. వాళ్ళకి కానీ ఇతర హీరోలాగే ప్రాపర్ పిఆర్లు, ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్లు దొరకడం కాదు, అది కళ్యాణ్ గారి చాయిస్. కళ్యాణ్ గారు కూడా ఒక మంచి టీమ్ సెట్ చేసుకోవడం, లేదంటే ఒక మంచి డైరెక్టర్ పెట్టి తీసుకోవడం, ఒక 60 రోజులు 70 రోజులు షూటింగ్కి డేట్స్ ఇస్తే మాత్రం అది వేరే లెవెల్. కానీ ఇలాంటి సినిమాలు తీసి ఇలాంటి టైప్లో బ్లాక్ బస్టర్లు కొట్టడం, ఇంకా ఇలాంటి సినిమాలతో ఆల్ టైమ్ రికార్డులు పెడుతున్నారు చూడండి, అది కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లింది. కళ్యాణ్ గారు కాకుండా ఇంకా ఏ హీరో అయినా సరే ఒక బ్రో కానీ ఒక హరిహర వీరమలు తీస్తే డే 1 రికార్డు పెట్టగలడా? పెట్టలేడు. దరిదాపుల్లో కూడా రాలేదు. హరిహర వీరమల్లి 63 కోట్లు అండి. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' చెప్తున్నా కదా, ఇది ఆల్మోస్ట్ 100 కోట్ల ఓపెనింగ్స్ పెట్టబోతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇది రాసి పెట్టుకోండి. ఇక కల్ట్స్ కళ్యాణ్ గారు అభిమానులు మామూలు డ్యూటీ కాదు. ఈ 2 వారాలు ఎలా ఉండాలంటే డ్యూటీ ఇంకొకసారి మన వింటేజ్ 'గబ్బర్ సింగ్' సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో ఆ రేంజ్లో ఉండాలి. కల్ట్స్ గురించి చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. కాకపోతే ఈ మధ్య ఈ సో కాల్డ్ ఇంటెలెక్చువల్ అని చెప్పేసి ఒక ఎవడికి పడే వాడి ఒపీనియన్ చెప్పుకుంటున్నాను అంటే నెగిటివ్గా మాట్లాడితే నాకు ఎంత అట్రాక్షన్ వస్తుంది అనే ఒక ఫీల్లో బాగున్నదాన్ని కూడా బాగాలేదనే టైప్లో మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత ఏడ్చి నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా సరే 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా ఇండస్ట్రీలో అన్ని రికార్డులు లేపి పారదొబ్బబోతుంది.